మాజీ మంత్రి గంగుల అనుచరుని అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, చెప్పండి. మాజీ మంత్రి గంగుల అనుచరుని అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. నందలి మహిపాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ మాధురి, ఈ రోజు ఉదయం మాజీ మంత్రి అనుచరుడైన నందలి మహిపాల్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ కరీంనగర్ లో జరుగుతున్న భూ కబ్జాల పైరవిల ఫైనాన్షియల్ ఇలాంటి కార్యక్రమంలో కీలక వ్యక్తిగా కొనసాగిండు అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించి అతన్ని ఈ రోజు ఉదయం పూట అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అతనితో పాటు ఇంకెవరెవరు ఉన్నారు, దీని వెనుక ఎవరున్నారు అనే దాని కోణంలో కరీంనగర్ సిపి మహంతి గారు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అంటే వాళ్ళ ఎంక్వైరీ మాత్రం కొనసాగుతూనే ఉన్నది మాధురి. అండ్ రవి, కరీంనగర్ జిల్లాలో భారీగా భూ కబ్జాలతో పాటు పలు పైరవీలు చేశారంటూ కూడా మహిపాల్ పై ఆరోపణలు ఉన్నాయి. వీటిని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదే ఇప్పుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు చలామణి అవుతున్నట్టు ఈ మహిపాల్ అండదండలు కొంచెం అంటే మాజీ మంత్రి అండదండలు ఉన్నట్టు కొంచెం వినికిడితో ఇక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్లు కూడా ఆయనకు సపోర్ట్ గా ఉండడంతో పాటు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అంటే దీని విషయంలో కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి మాత్రం కొందరు ఇచ్చిన ఫిర్యాదులను బట్టి పూర్తి ఎంక్వైరీ చేయగా గతంలో ఇద్దరు కార్పొరేటర్ భర్తలను అరెస్ట్ చేసిన కోణంలో ఎంక్వైరీ చేయగా ఈ మహిపాల్ పేరు అందులో రావడంతో దీని వెనకాల మహిపాల్ గారు ఉన్నట్టు దాంట్లో రావడంతో వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆయన ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్టు తెలుస్తుంది మాధవి. అయితే రవి, అనుచరుడి అరెస్టుకు సంబంధించి మాజీ మంత్రి గంగుల ఏమైనా రియాక్ట్ అయ్యారనుకోవచ్చు అంటారా? ఇప్పటి వరకు మాత్రం తను మాత్రం ఎలాంటి రియాక్ట్ అయితే కాలేదు. మరి అతనికి సమాచారం అందిందా అందలేదా అనే కోణంలో మాత్రం మనకు ఇప్పటివరకైతే అతను లోకల్ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పటికీ ఇలాంటి సమాచారం పైన తన ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి నోరు మాత్రం మెదపలేదు భావిస్తా. రైట్, థ్యాంక్ యూ రవి.